రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. ఆమె దైవజనుడైన అతడి యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పక, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. సర్వకృపానిధియగు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ పాద సన్నిధికి చేరినటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ దినము మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. అందులో నాయన నీవు మా అందరితో మాట్లాడేటటువంటి విషయాలు యందు శ్రద్ధ నిలిపి ఏవా ప్రకారముగా జీవించే మనస్సు అందరికీ నీ దయచేయమని దేవా, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. శిలువ చాటున మరుగుపరిచి నీ మాటలు నాయన అయ్యా అందరికీ కూడా వినిపించేటటువంటి జ్ఞానాత్మను అభిషేకమును దయచేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. 2వ రాజులు 4వ అధ్యాయంలో ఎలీషా ద్వారా చెప్పబడినటువంటి 4 అద్భుత కార్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే, ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అప్పు తీర్చబడ్డము ఒక అద్భుతం. అది ఎలీషా ద్వారా చేయబడింది. తర్వాత సునేము పట్టణములో ఘనురాలైనటువంటి ఒక స్త్రీ, ఆమె యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుని తిరిగి లేపడం అనేటటువంటి అద్భుత కార్యము అక్కడ చేయబడింది. ఇంకోటి ఏంటంటే, కూరలో కుండలో విషం ఉంది, ఆ విషమును తీసేసడానికి పిండిని ఉపయోగించి ఒక అద్భుత కార్యాన్ని, ఆ కూరను బాగు చేయడము, అందరూ తినడానికి యోగ్యకరముగా చేసేటటువంటి ఒక అద్భుత కార్యము చేయబడింది. అలాగనే బయల్ షాలిషాను అనే ఊరిలో ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడంటే, తన యొక్క పంట పండినప్పుడు దానిలో నుంచి ఒక 20 రొట్టెలను, గోధుమ వెన్నులను, తర్వాత ద్రాక్ష గెలలను తీసుకొని వచ్చాడు. అయితే అక్కడ శిష్యులు 100 మంది ఉన్నారు, అవి సరిపోవు. అయితే ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ 100 మందికి సరిపోయి మరలా మిగలడము జరిగింది. ఆ యొక్క 4 సందర్భాలు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. చూడండి, మన యొక్క జీవితంలో కలిమి లేములు అనేవి కావిడి కుండ లాంటివి అని పెద్దలు చెప్పేవాళ్ళు. కావిడి కుండ అంటే ఏంటి? ఇలా ఒక కట్టె ఉంటుంది, ఆ పక్క ఒక కుండ, ఈ పక్క ఒక కుండ ఉంటుంది, దాన్ని కావడి కుండ అంటారు. అంటే కలిమి లేములు 2 కూడా జతగా ఉంటాయి అన్నట్టుగా. చూడండి, అంతే కదా, కష్ట దుఃఖాలు ఉంటాయి, చాలాసార్లు ఇబ్బందులు ఇక్కట్లు ఉంటాయి. ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కష్టాలు నష్టాలు అనేది స్వయంకృత అపరాధముల వలన వస్తాయి. కొన్ని ఎలా వస్తాయంటే, కొన్నిసార్లు అన్యం పుణ్యం ఎరగకుండానే కొన్ని విషయాలలో ఇరుక్కపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ 4వ అధ్యాయములో మొదటి వచనాన్ని నేను చదువుతున్నానండి. అచ్చట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడే ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ ఎలీషాకు చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ యొక్క శిష్యులలో ఒక శిష్యుని భార్య ఎవరి దగ్గరికి వస్తుంది? ఎలీషా దగ్గరికి వస్తుంది. వచ్చి ఏమని చెప్తా ఉంది? నా పెనిమిటి చనిపోయాను. ఆమె భర్త ఒక సేవకుడే, అంటే నేర్చుకుంటున్నాడు, భక్తి నేర్చుకుంటున్నాడు, ప్రవక్తతో కలిసి తిరుగుతున్నాడు, ఆయన పనిలో సహకారిగా ఉన్నాడు. అయితే అతడు ఉన్నట్లుండి చనిపోయాడు.
ఆ చనిపోయినప్పుడు ఆమె భార్య అంటా ఉంది, నీ దాసుడైనటువంటి నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. చూడండి, భార్య ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి తన భర్తను గురించి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? నా భర్త నీ దాసుడు అంటుంది. ఫస్ట్ నీ దాసుడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని ఎవరిస్తున్నారు ముందు సాక్ష్యము? భార్య చెప్తుంది. ఏమని చెప్తుంది? నీ దాసుడు యెహోవా యందు భయభక్తులు గలవాడని నీకే తెలిసి ఉంది అంటుంది. అంటే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నాడు. ఒక రకంగా భార్య తన భర్తను గురించి సాక్ష్యం చెప్తుంది. తర్వాత నీకు కూడా తెలుసు, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారికి మీకు కూడా తెలుసు నా భర్త ఎలాంటి వాడు, ఆయన భక్తి గలవాడు అంటుంది. అయితే అతడు ఏం చేశాడంట? అప్పులు చేసి చనిపోయాడు. చూడండి, ఒక సేవకుడు అప్పులు చేసి, లేకుంటే భర్త అప్పులు చేసి చనిపోతే మామూలుగా అయితే లోకస్తులు ఏమంటారు, ఏమని మాట్లాడతారు భర్తను గురించి? ఈయన అప్పులు చేసి మా నెత్తిన పెట్టిపోయాడు, మేము ఎలాగా బ్రతకాలి, మేము ఎలాగ జీవించాలి, మమ్మలను రోడ్డున పడేశాడు, బజార్కి ఇచ్చాడు, మాకు తినడానికి నెక్స్ట్ తిండి ఏంటి, అప్పులను మేము ఎలాగ కట్టాలా, ఇతడు ఉన్నప్పుడు మాకు ఏ విధమైన ఆదరణ లేకుండా చేశాడు, లేనప్పుడు కూడా ఆదరణ లేకుండా చేశాడని తిట్టిపోస్తారు. మామూలుగా జనరల్గా స్త్రీలు అలాగూ మాట్లాడతారు. అయితే ఈమె మొదటగా అలాంటిది ఏమైనా మాట్లాడుతుందండి? అతని అప్పులను గురించి మొదట ఎత్తటం లేదు. అతనిలో దాసుడిలో అతని భర్తలో ఉన్నటువంటి భక్తిని గురించి మాట్లాడుతుంది. చూడండి, సాధారణంగా స్త్రీలమైనటువంటి మనము నేర్చుకోవలసినటువంటి మంచి విషయం ఏదంటే, ప్రతి భర్తలో కూడా లోపాలు ఉంటాయి. లోపాలు ఉండని మనిషి నీవు లేదు, నేను లేదు, ఎవరు లేదు, అందరికీ లోపాలు ఉంటాయి. అయితే లోపాలు ఉంటే అయితే అక్కడ ఆమె ఏం చేస్తుంది? అతనిలో ఉన్నటువంటి మంచితనాన్ని గురించి చెబుతా ఉంది. మనం ఏం చేస్తాము? నా భర్త నిరంతరము తిడుతూ ఉంటాడు, నా భర్త నిరంతరము కొడుతూ ఉంటాడు, నా భర్త నిరంతరము సనుగుతుంటాడు, నా భర్త నిరంతరము వీధులు పట్టుకొని దేశదిమ్మరిలాగా తిరుగుతూ ఉంటాడు, ఇంటిని గురించి ఆలోచించడు, ఏమి పట్టించుకోడు అని అంటాము. అయితే ఈమె శిష్యుని భార్య, ప్రవక్తలలో శిష్యుని యొక్క భార్య ఏమంటుందంటే, నా భర్త భక్తి గలవాడు అంటుంది. ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్ను మనము ఎత్తి చూపాలి. చాలామంది స్త్రీలు నా దగ్గరికి వస్తారు, వాళ్ళ భర్తలను గురించి నాతో డిస్కషన్ చేస్తుంటారు, నేను ఆలోచన చేస్తుంటా. ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఒక్కరు కూడా తమ భర్తల విషయం పాజిటివ్గా మాట్లాడింది లేదు. పాజిటివ్గా నీ భర్తను గురించి నువ్వు మాట్లాడాలి. ఎప్పుడైనా సరే నీ భర్తలో లోపాలు ఉన్నా కూడా నువ్వు నేర్చుకోవాల్సింది, ఈ రోజు నుంచి అయినా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ భర్తలో పాజిటివ్ ఏముంది దాన్ని కొనియాడు. దాన్ని బట్టి ఏమవుతుంది తెలుసా? నీ భర్తకి నీ మీద ప్రేమ కలుగుతుంది. నేను సేవకురాలుగా మీ దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్నాను, అవునా? ఎన్నడైనా నా భర్తను గురించి, సేవకుడు గురించి విరోధముగా నేను ఒక్క మాట అయినా మీతో మాట్లాడానా? ఎందుకు మాట్లాడలేదు అంటే, అది భర్తను అర్థము చేసుకోవడము నేర్చుకోవాలి. భర్తలో వీక్నెసెస్ ఉంటే వాటిని కప్పిపుచ్చాలి, అంతేకాని వాటిని బట్టబయలు చెయ్యరాదు. అలా బట్టబయలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ కుటుంబాన్ని గురించి నీవే బయటికి వేసుకుంటున్నావని అర్థం. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ ఎంత చక్కగా, భర్త చనిపోయాడు, ఏ విధమైన సోర్స్ ఇంట్లో లేదు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది, అయినప్పటికీ కూడా ఆమె ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా తన భర్తను గురించి మాట్లాడటం లేదు, ఆయన భక్తిని గురించి మాట్లాడుతుంది. అది మనము నేర్చుకోవాలి. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్ను మనము ఎక్కువగా ఎత్తి చూపినప్పుడు మన కుటుంబాలు కట్టబడతాయి. సరే, ఇక్కడ చూడండి,
అదే వచనములో, ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ ఏమని పదం ఏర్పడుతుంది? మొర్రపెట్టగా. మామూలుగా మొరపెట్టగా అనే పదము మనం ఎక్కడ యూజ్ చేస్తాము? దేవుడికి కదా. ఏమని చేస్తాం మనము? దేవునికి మొరపెట్టగా, నేను అతనికి మొరపెట్టగా అతడు నాకు ఉత్తరం ఇచ్చెను అంటే ఎక్కడుంది? 91వ కీర్తనలో 14వ వచనంలో ఉంది. నేను అతనికి మొరపెట్టగా అతడు నాకు ఉత్తరం ఇచ్చెను ఉంది. ఇర్మీయాలో 33వ అధ్యాయము 3వ వచనంలో ఏముంది? నేను అతనికి మొరపెట్టగా ఆయన గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నాకు తెలియజెప్పాను. అంటే మొరపెట్టడం అనేది మనం ఎవరికి చేస్తాం? సహజంగా దేవుడికి చేస్తాం కదా. అయితే ఇక్కడ ఎలీషాకు మొరపెట్టగా ఏంటి? మొరపెట్టేది మనము దేవుడికి కదా. మరి ఇక్కడ ఏముంది? ఎలీషాకు మొరపెట్టుతున్నారు అంటే దైవజనునితో మొరపెట్టుకుంటూ ఉంది ఆమె. అవును, తనకు భర్త చనిపోయినాడు, కష్టములో ఉంది, తన పరిస్థితులు సరిగ్గా లేవు. వెంటనే ఇరుగు పొరుగుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదండి. ఎవరితో కూడా తన గోడు చెప్పుకోలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఎవరితో పంచుకోలేదు. డైరెక్ట్గా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తా ఉంది. వెళ్ళి ఆయనతో చెప్పుకుంటుంది. అంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నా భర్త ఇట్లా అని అబ్బాబ్బాబ్బా, సెకండ్ సాటర్డే వస్తారు, ప్రేయర్ అయిపోతుంది, తర్వాత కొత్త వ్యక్తులు వస్తారు కదా. వచ్చిన తర్వాత నా భర్త ఇట్లా, నీ భర్త ఇట్లా, నా మొగుడు ఇట్లా, ఇట్లే నా అత్త ఇట్లా, నా మామ ఇట్లా, నా ఇదే సంభాషణ. అంటే నువ్వు సెకండ్ సాటర్డే ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో పాల్గొని దేవుని మాటలు విని తర్వాత మిగిలిన టైం అంతా ఏం చేస్తాను? నా మొగుడు ఇట్లా, నీ మొగుడు ఇట్లా, ఇట్లా సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. అంటే నువ్వు సెకండ్ సాటర్డే ప్రేయర్కి ఎందుకు వస్తున్నావు? నీ మొగుడిని రచ్చకెక్కిస్తామనా? కాదు కదా. నువ్వేం చేయాలా? వచ్చి నువ్వు ప్రార్థనలో గడపడానికి ఇక్కడికి రావాలి. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ ఇటువంటి సంభాషణలు జరగకూడదు. అది మంచిది కాదు. ఇక్కడ ఏంటి? ఈమె దైవజనుడైనటువంటి ఎలీషాకు మొరపెట్టగా. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనములో ఒక మాట ఉంది. యెరికో పట్టణములో గుడ్డివాడు ఉన్నాడు కదా. 10వ అధ్యాయము 51వ వచనం చూడండి. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా. ఏమి చేయగోరుతున్నానని వాణ్ణి అడుగగా. అది ఏ సందర్భం అంటే యెరికోలో గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. నజరేయుడైనటువంటి యేసు ఆ ప్రక్కకు వచ్చాడని తెలిసి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉంటే అక్కడి వారందరూ వారించారు. అప్పుడు అతనిని ఆపవద్దండి, అతన్ని పిలుచుకొని రండి అంటే మళ్ళీ వెంటనే వారించిన వాళ్ళు ఏమంటున్నారా? ఎట్లనో యేసయ్య పిలుస్తున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, వెళ్ళు అంటే నీవు ఏమంటున్నాడు యేసయ్య? అప్పుడు నేను నీకేమి చేయగోరుతున్నానని వానిని అడుగగా. గుడ్డివాడు వెంటనే ఏం పొందినాడు? బోధకుడా నాకు దృష్టి కలగచేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచునని చెప్పెను. అంటే ఎవరికి మొరపెడుతున్నాడండి ఆ గుడ్డివాడు? గుడ్డి భిక్షకుడు యేసయ్యకు మొరపెడుతూ ఉన్నాడు. మొరపెట్టడము అనేది మామూలుగా సహజంగా మనం చేసేది దేవునికి. మరి ఎలీషా ద్వారా ఎలీషాకు మొరపెడుతుందంట. నిజంగా పాత నిబంధనలో మీరు గమనిస్తే ఎప్పుడైనా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక నిర్ణయము తీసుకోవాలన్నా, ఏదైనా ఒక పని చెయ్యాలన్నా వెంటనే వారు దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు. కనిపెట్టినప్పుడు ఇశ్రాయేలీలు కానీ రాజులు కానీ కనిపెట్టినప్పుడు ఆ కాలములో ఎవరైనా ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త మీదికి అభిషేకము దిగి వచ్చి దేవుడు మాట్లాడేవాడు. దేవుడు అందరితో మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే కనెక్షన్స్ ప్రవక్తకి దైవజనులకు ఉన్నటువంటి కనెక్షన్స్
జనరల్గా ఉన్నటువంటి విశ్వాసులకు ఉండకపోవచ్చు. అందుకే వాళ్ళు ఎక్కువ భాగం ఏదైనా యుద్ధాలు జరిగినా, ఏ పని జరిగినా, ఏదైనా కావాలని కోరుకున్న వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, దావీదు కూడా అంతే కదా, యుద్ధానికి వెళ్ళుదునా పోదునా వద్దా అని అడిగినప్పుడు వెంటనే దేవుని ఆత్మ ప్రవక్త మీదికి, ఆయా కాలాలలో ఏ ప్రవక్త ఉంటాడో ఆ ప్రవక్త మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చి, వెళ్ళుము, నువ్వు వారిని అమ్మోనియలను పట్టుకుందు అని చెప్పడం ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడినాడు. అంటే దైవజనుల ద్వారా కూడా దేవుడు కార్యాలు చేశాడు. అయితే ఇక్కడ చూడండి, మనం ఒక నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈమె ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది. మనం చెప్తాం, ఎలా చెప్తాము, సగం దాచిపెట్టి సగం చెప్తాం. అంటే మనకు అర్థమే కాదు, ఏంటి ఇది, ఎన్ని రోజులు చేసిన ప్రార్థన ఇది తెగటం లేదంటే తెగదు. ఎందుకు, సగం దాచిపెట్టింటారు, సగమే చెప్పింటారు. ఎంతవరకు సేవకుడికి అందచేయాలో అంత చాలు అనుకొని సగం చెప్పేది, సగం దాచిపెట్టేది. దానివల్ల ఏమవుతుంది, ఎక్కడ కార్యం జరగదు. మళ్ళా సేవకుల మీదనే మళ్ళీ సనుగు గొనుగులు. ఎందుకు, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఈ సమస్య తెగలేదంటే కారణం నువ్వే అమ్మా. దాంట్లో నువ్వేం చేస్తున్నావు, సగము చెప్తున్నావు, సగం చెప్పడం. ఇక్కడ ఏం చేస్తున్నామే, ఉన్నది ఉన్నట్టుగా ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తుంది. అందరికీ మళ్ళీ డప్పు కొట్టొద్దు. నేను ఇందాకే చెప్పాను, ఆ ఇరుగోళ్ళకు, పొరుగోళ్ళకు, స్నేహితులకు అందరికి చెప్పొద్దు. నమ్మకమైన దైవ సేవకులకు మాత్రము నువ్వు పర్సనల్గా చెప్పుకున్నప్పుడు వారు భారము కలిగి, ఎలా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాళ్ళు అలాగనే ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేస్తే తొందరగా నీకు జవాబు వస్తుంది. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. ఆమె ఏమంటుంది, ఇది మేము అప్పులలో కూరుకొని పోయాము, చూస్తే నా భర్త ఏమో భక్తిపరుడు అయితే చనిపోయాడు అని ఆమె అంటా ఉంది. చూడండి, అప్పుడు ఎలీషా, నా వలన నీకేమీ కావలేను. ఇక్కడ ఎలీషా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యేసయ్య ఏం చెప్తున్నా, నా వలన నువ్వు ఏం మేలు అది మేలు కోరుకోవాలనుకుంటున్నావు అని అంటున్నాడు కదా. అలాగనే ఇక్కడ కూడా ఏమంటున్నాడు ఎలీషా, నా వలన నీకేమీ కావాలని. చూడండి, దైవజనుడు సైతము అలాగూ మాట్లాడు, నా వలన నీకేమి కావాలి అంటే వెంటనే చూడండి, అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. ఏముందంటావు ఆమె ఇంటిలో, ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. నూనె కుండ ఒకటి ఉన్నదంట. ఇంకేముందంట తర్వాత, అది తప్ప మరేమీ లేదు. ఆమె దగ్గర నూనె కుండ ఉంది, అది తప్ప మరేమీ లేవంట. నిజండి, మరేమి లేకపోవడం ఏంటి, అన్నం దేంట్లో చేసుకుంటుంది, పప్పు దేంట్లో చేసుకుంటుంది, కూర వేరే పాత్రలు లేవా, ఇంట్లో తిండి ఎలా పరిస్థితి, ఏమీ లేవు, కేవలము ఒక్కటే ఒక పాత్ర ఉందంట. ఆ పాత్ర ఏంది, దాంట్లో కూడా కొంచెము నూనె ఉంది. ఎందుకు అలా అయింది పరిస్థితి, అప్పుల వాళ్ళు వచ్చి ఆ ఇంటిలో ఉన్నటువంటి పాత్రలు తీసుకొని పోయన్న ఉండాల, లేదా ఈమెనే ఇక భర్త చనిపోయిన తర్వాత ఇంట్లో తినడానికి తిండి లేనప్పుడు, మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు, కాస్ట్లీ వస్తువు ఉన్నప్పుడు దాన్ని అరువు పెట్టి, ఏమంటారు దాన్ని, తాకట్టు పెట్టి మనము డబ్బులు తెచ్చుకొని తినేదన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. సరే, మొత్తానికైతే ఆమె ఇంటిలో ఏమీ లేవు, ఒక వస్తువు కూడా లేదు. ఒక్కటే ఒక వస్తువు ఉంది, అది ఏంటంట, నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగినటువంటి వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. ఏమంటున్నాడు దైవజనుడు, నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. ఎవరైనా ఇస్తారండి? అప్పులల్లో కూరుకొని పోయినటువంటి ఫ్యామిలీకి ఎవరైనా, అమ్మా మీ ఇంట్లో పెద్ద పెద్ద పాత్రలు ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటే బాగానే అడుగుతుంది. ఈ పాత్ర తీసుకుపోయి ఇక ఆమె కూడా ఎక్కడొకసారి తాకట్టు పెట్టుకొని తినడానికి ఈమె మంచి ప్లానే వేసింది అనొచ్చు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర పోయి ఎరువు తెచ్చుకుంటుంది. దాన్ని ఆమె కుండలను, ఆమె పాత్రలను అన్నిటినీ తెచ్చుకుంటుంది.
ఎవరైనా ఇస్తారా అండి? సేవకుడు చనిపోయాడు, ఇంట్లో వస్తువులు లేవు, ఆమె చాలా పేదరికంలో ఉంది, ఆమెకి ఎవరైనా ఇస్తారా? మరి ఎలా ఇచ్చారండి అన్ని వస్తువులు? మొత్తము పాత్రలని ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత దూరము తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వారందరి దగ్గర తెచ్చుకుంది. వాళ్ళంతా ఇచ్చారా లేదా? అందరూ ఇచ్చారు. అంటే ఈమె ఏమీ లేకపోయినా కూడా ఏమి కలిగి ఉందని అర్థము? ప్రేమ కలిగి ఉందని కాదు, అక్కడ సాక్ష్యమును కలిగి ఉంది. ఆమె మంచి సాక్ష్యాన్ని ఇరుగు పొరుగు వారందరి దగ్గర కలిగి ఉంది. తనకు ఎంత దూరం, ఇప్పుడు ఏదైనా ఒక అద్భుత కార్యము జరుగుతుందంటే దేవుడు చెయ్యబోతున్నాడంటే నువ్వు కావాల్సినంత మట్టుకు నువ్వు పాత్రలు తెచ్చుకోవడానికి పోతావు. మరి ఆమె ఎన్ని పాత్రలను ఇంటి నిండా పెట్టిందో, ఎంతమంది దగ్గరికి తీసుకొని వచ్చిందో. మరి చూడండి, ఒక ఇంట్లో నుంచి పాత తీసుకొని వచ్చి ఇంట్లో పెడుతుంటే, ఇంకొక ఇంట్లో నుంచి పాత తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే, ఏంది వీళ్ళు పాత్రలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు, ఏమో చేస్తున్నారు. ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఇంకొక ఇల్లు ఇవ్వరు. ఇక్కడ ఇల్లు పాత్ర తీసుకొని ఇంట్లోకి పోతూ ఉంటేనే వెంటనే ఏమొస్తుంది క్వశ్చను? ఏమో జరుగుతుంది, ఈ పాత్రలన్నీ వీళ్ళు మొత్తం ఇంట్లోకి తీసుకొని పోతున్నారు అని కొంతమంది అయినా ఇవ్వకుండా అడ్డుపడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏం తెలుసా? ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గర పాత్రలను ఎరువు తెచ్చుకోమంటే ఆమె పోయి తెచ్చుకుంది. అంటే ఆమె మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది. తన భర్త భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే ఆ కుటుంబము, ఒక సేవకుని కుటుంబము ఎటువంటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందో చూడండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిలో నుండి నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఇక్కడ సేవకుడు ఒక మాట చెబుతున్నాడు. నువ్వు బాగానే ఉందమ్మా, నాకు చెప్పావు, నువ్వు నాకు మొరపెట్టుకున్నావు, నీ దగ్గర నూనె కుండ ఉందని చెప్పావు, నీ భర్త చనిపోయాడని చెప్పావు, నీ భర్తకు భక్తి ఉందని చెప్పావు, మంచి తల్లి. అయితే నువ్వు నీ పిల్లలు ఏం చేయాలంట? అప్పుడు నీవు నీ ఇంటిలోనికి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఏమని చెప్పాడండి దైవజనుడు? లోపల నుండి వాకిలి, లోపల అంటే లోపల అన్ని పాత్రలు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇంటికి లోపల గడ పెట్టు. ఎప్పుడు పెడతామండి గడ మనము తలుపులు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు తలుపులకు గడ పెట్టి ఏం చేయాలంట? పరలోకముందున్న నీ తండ్రికి మొరపెట్టుము, పరలోకముందున్న నీ తండ్రి నిన్ను చూసి ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడట. ఎవరైనా తీసి ఉంటే చదవండి. 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టుము, ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఎలీషా ప్రవక్త ఏం చేశాడు తెలుసా? సరే అమ్మా, అయితే నీవు నీ పిల్లలు లోపలికి వెళ్ళి గడబెట్టి ప్రార్థన చేయి. ఫస్ట్ ప్రార్థన చేయి. ప్రార్థన చేసి నీ దగ్గర నూనె బుడ్డి ఒకటే ఉందంటున్నావు, దాంట్లో కొంచెమే నూనె ఉందంటున్నావు, దానిని నీవు పాత్రలలో నింపి ఒక్కొక్కటిగా పక్కన పెట్టు అని దైవజనుడు చెప్పాడు. చూడండి, దీనికి ఎంత విశ్వాసము కావాలి, అవునా? విశ్వాసం ఒకవేళ నమ్మినా కూడా క్రియరూపంలో చెయ్యాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఈ సేవకుడు ఏంటి ఏమంటున్నాడు? పోస్తూ ఉండాలంట, నింపుతూ ఉండాలంట, పక్కన పెడుతూ ఉండాలట. అది నమ్మశక్యమైనదేనా? అయితే ఎప్పుడైతే విశ్వాసం ఆమెకు ఉందో ఆమె క్రియ కూడా చేస్తుంది. విశ్వాసము క్రియ ఉన్నప్పుడు అది సంపూర్ణమైన విశ్వాసముగా మారుతుంది అండి. అందుకే ఆమె విశ్వసించింది. ఆ యొక్క నూనెను ఒక్కొక్క పాత్రలలో పోసి పక్కన పెడుతూ ఉంది అండి. సీదోను పట్టణం అందున్న సారేపతు విధవరాలు కూడా సేమ్ ఇదే చేసింది.
దైవజనుడు చెప్పినటువంటి ఏలియా చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది నిక్కచ్చిగా చేసింది. ఏమంట, తొట్టిలో పట్టెడి పిండి ఉంది, బుడ్డిలో నూనె కొంచెం ఉంది, దానిని నువ్వు ఫస్ట్ నాకు ఒకటి చేసుకొని రా అంటే ఆమె ఆ మాటకు విధేయత చూపింది. మామూలుగా అయితే గాన లాస్ట్ రొట్టె అంటే ఎవరైనా ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు. అయితే ఆమె విశ్వాసము దానిలో క్రియ పనిచేసింది. అది సంపూర్ణమైన విశ్వాసముగా పనిచేసింది. అలాగనే ఇక్కడ ఎలీషా కాలంలో కూడా ఈమె ఏం చేసింది? సేమ్ అదే క్రియ. ప్రవక్త శిష్యులలోని భార్య కూడా ఏం చేసింది? దైవజనుడు చెప్పిన రీతిగానే ఆమె విశ్వసించింది. క్రియారూపంలో ఆ యొక్క నమ్మి ఆ నూనెను పాత్రలలోకి పోసింది. అందుకు ఆమె ఒక అద్భుతము తన జీవితంలో చూడగలిగింది. రండి 5వ వచనం. ఆమె అతని యొద్దకు పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు వేసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. అండి, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. రండి, అద్భుతము జరిగింది. పాత్రలన్నీ నూనెతో నిండిపోయినాయి. ఇంక వెంటనే ఆమె ఏమనుకోవాలి? అమ్మా, మా సమస్య తీరిపోయింది, ఈ నూనె నమ్ముకొని ఇక చక్కగా జీవించవచ్చు అని అనుకోలేదు ఆమె. వెంటనే ఈ విషయాన్ని మరి ఎవరికి చెప్పడానికి వెళ్తుంది? దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా. అంటే నీ జీవితములో సేవకుడి ద్వారా మేలు జరిగినప్పుడు వెంటనే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. మొన్న వనిత కృతజ్ఞత కలిగే 3వ దినము డెలివరీ అయినా కూడా ఎంత కష్టమో మనకు తెలుసు. డెలివరీ అయినటువంటి స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అయితే కృతజ్ఞతగా ఆమె ఏం చేసింది? 3వ దినముననే సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. ఇది మనకు ఉండాలి. మన జీవితంలో అద్భుతం జరిగితే ఇంకా చాలు, ఆ సేవకుడితో మనకు పని లేదు. ఇది కాదు. 10 మంది కుష్ఠరోగుల విషయంలో 10 మందిని యేసయ్య స్వస్థపరిచాడు. అయితే 9 మంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రమే మరలా యేసయ్య దగ్గరికి వచ్చి తన కృతజ్ఞతను తెలుపుతున్నాడు. థ్యాంక్స్ ప్రభువా అని చెప్తా ఉన్నాడు. అంటే ఇది మనము నేర్చుకోవాలి. మన జీవితంలో సేవకుడి ద్వారా ఏదైనా మేలు కలిగినప్పుడు వెంటనే వచ్చి నువ్వు కృతజ్ఞత తెలపవలసినటువంటి బాధ్యత ఉంది. ఆమె ప్రవక్త యొక్క భార్య ఎంత చక్కటి భక్తిని కట్టిందో చూడండి. ఆమెను చూస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. రండి, ఆ యొక్క 2వ దినవృత్తాంతాలు 20:20లో ఏముంది? దేవునిని నమ్ముకొని యెహోవాను నమ్ముకొనుడి మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి మీరు కృతార్థులగుదురు అని మాట ఉంది. నిజంగా దేవుణ్ణి నమ్ముకొని తర్వాత సేవకుని నమ్ముకొని ఆమె జీవితంలో కృతార్థురాలుగా మిగిలిపోయింది. చూడండి, కాబట్టి ఒక విధవరాలుగా ఉంది, భర్త లేని సపోర్టులో ఉంది. కానీ ఆమె ఎంత చక్కగా భర్తను పొగడడం విషయంలో కానీ, విశ్వాసం ఉంచడంలో కానీ, సాక్ష్యము కలిగి ఉండడం, ఇరుగు పొరుగు వారి ద్వారా సాక్ష్యము కలిగి ఉండడంలో కానీ, ప్రార్థనలో కానీ, తలుపులు గడవేసి ప్రార్థన చేయడంలో కానీ, కృతజ్ఞత కలిగి ఉండడంలో కానీ ఎంత చక్కటి ఆ యొక్క అలవాట్లు ఆమెకు ఉన్నాయి. ఆమెకు మంచి దైవజనురాలుగా కనబడుతుంది. చూడండి, ఈ చిన్న అంశము ఎన్నో విషయాలను మనకు నేర్పుతుంది. ఆ యొక్క అంశాలను మన మనస్సులో భద్రపరుచుకొని మన జీవితంలో కూడా వీటిని మనము నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము స్త్రీల కూడికలో దేవా మా అందరితో కూడా నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి వందనాలు.
మాటలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నిజముగా ఒక సేవకురాలుగా ఎన్ని మంచి అలవాట్లను కలిగి ఉన్నదో నా తండ్రి, ఆ అలవాట్లు నాయన మేము కూడా నేర్చుకున్నటకు నీ కృపను దయచేయండి. మాటలు హృదయములో అంతరంగంలో ముద్రించండి, ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్.